అయితే ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎవరు? లక్ష్మీ కుమారి గారు. ఎలా చెప్పారండి? నిన్న మీరేనేమో అనుకోని రాజ్యలక్ష్మి గారిని, రమాదేవి గారిని అందరినీ లక్ష్మీ కుమారి గారు కదా మీరు అని అన్న. అలా అనేసారా? ఈ ముగ్గురు వాయిస్లు ఏమో సేమ్ ఉంటాయి. ఏంటండి? నిన్న బిజీగా ఉండి నేను చేయలేకపోయా. అవునా, ఓకే అండి. మరి బిజీగా ఉన్నా కూడా చెయ్యాలి. ఒక 5 minutes కదా మనం మాట్లాడుకునేది. 5 కూడా కాదు, 2 minutes. అలా అంటారా? అలానే చెయ్యండి, మర్చిపోగాకండి. ఎంత బిజీలో ఉన్నా కూడా మీరు చెయ్యాలి. ఓకే ఓకే, చేస్తాను. అయ్యా ఎందుకు ఏం చేస్తాను, అభిమానంగా నేను ముందు చేస్తేనే కదా లైన్ లోకి వచ్చారు మీరు. అవునండి, అందుకని మిమ్మల్ని ఇంకెక్కువ అడగం మేము. మీరు చెయ్యాలి, తప్పకుండా చేయాలని అడుగు. ఎందుకంటే మీకు అభిమానం ఉంది కాబట్టి మీరు రోజు మర్చిపోకుండా చేస్తున్నారు. పేషెన్స్తో కూర్చొని ట్రై చేస్తున్నారు. ఎవరైనా సరే అభిమానం ఉంటేనే చేస్తారు, లేకపోతే కాల్స్ ఎందుకు చేస్తారు? చెయ్యరు ఎవరు. అవునండి, అవును, అది కరెక్టే. అయితే మొన్న ఒక రోజు 2 సార్లు పోపో అంటుంది, ఒకసారి రా అంటుంది అని ఒక ప్రశ్న వేశారు. రాజ్యలక్ష్మి గారే కదా? అవునండి, రాజ్యలక్ష్మి గారు. దీనికి ఆన్సర్ దొరికిందా? ఆన్సర్ చెప్పలేదు. నిన్న కదా అడిగింది, నిన్నే అడిగింది క్వశ్చన్. మరి ఇప్పుడు కాల్ చేస్తే అడుగుతా. అది నేను ఆన్సర్ చెప్తా. రాజ్యలక్ష్మి గారు కాదు అడిగింది, భవానీ గారని వాళ్ళు అడిగారు. అయితే ఆ ఆన్సర్ నేను చెప్తా. చెప్పండి చెప్పండి. గోంగూర. గో అంటుంది రాగా, గోంగూర. నిజంగానే గోంగూర. అయితే ఇది ఒక ఈవెంట్ లో అనసూయ తెలుసు కదా, తెలుసు. ఆర్టిస్ట్ అడుగుతుంది. ఓకే ఓకే. అయితే నేను ఇప్పుడే చూసాను. అది నేను ఇప్పుడే చూసి మీరు ఇప్పుడు చూసారా మీరు? ఇప్పుడు చూసాను. ఓకే, ఇప్పుడు యూట్యూబ్ లో అది వచ్చింది. ఓకే, టైమింగ్ ఏం టైమింగ్? ఎవరో అడిగారు కదా, రాజలక్ష్మి గారిలా ఉన్నారు, ఎవరో అడిగారు, ఇప్పుడు చేసి చెప్దామని వెంటనే చేశా. ఓకే, చూసారా ఎంత టైమింగ్? హలో, చెప్పండి చెప్పండి. నేను చెప్తానని భవానీ గారికి చెప్పండి. అలానే తప్పకుండా చెప్తాము. మెర్సి గారు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగున్నారు. మీరు ఎలా ఉన్నారు? బాగున్నా. మరి ఉగాది ఎలా సెలబ్రేషన్స్ చేసుకున్నారు? ఏముంది, ఉగాది పచ్చడి చేసుకున్నాము. నేను మామిడికాయ పులిహోర చేశాను, అంతే చేశా. ఆ రోజు ఏమీ చేయలేదు. ఓకే, ఏంటండి సంగతులు? మరి ఈరోజు క్వశ్చన్స్ ఏం లేవా? క్వశ్చన్స్ నేను మామూలుగా కూర్చున్నాను, ఏం ప్రిపేర్ అవ్వలేదు. అడగనా? ఉంటారా? పర్లేదు, అడగండి. అంటే మీరు రోజు క్వశ్చన్స్ అడుగుతున్నారని చెప్పి మేము క్వశ్చన్స్ అడగడమే మానేసాం. ఇంకా మీరు అడుగుతున్నారు కదా, మీ క్వశ్చన్ మేము రిపీట్ చేయవచ్చులే అని. అవును కదా, మొన్న ఏదో క్వశ్చన్ ప్రిపేర్ అయ్యారు కదా మీరు. అవునండి, ఇంకా అప్పటి నుంచి మేము మానేసాం. మీరే అడుగుతానన్నారు కదా రోజుకో క్వశ్చన్. నేను అడుగుతా అన్నా అంటే మీరు నార్మల్ క్వశ్చన్స్ అడగండి, నేను కూడా జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడుగుతాను అన్నాను. అవి తెలుసుకున్నాను అంటే అవి తెలుసుకున్నట్టు ఉంటాయి, ఇవి తెలుసుకున్నట్టు ఉంటాయి కదా అని. అవునవును. నిన్న మెర్సి గారు వచ్చారా? నిన్న కూడా నేనే. మొన్న మెర్సి గారు వచ్చారు. నేను శుభ్రంగా ఉన్నప్పుడు నల్లగా ఉంటాను. ఓకే. మురికిగా ఉన్నప్పుడు తెల్లగా ఉంటాను. శుభ్రంగా ఉన్నప్పుడు నల్లగా ఉంటాను, మురికిగా ఉన్నప్పుడు తెల్లగా ఉంటాను. అదేది రివర్స్ చెప్పినట్టున్నారు. లేదు. క్లూ ఇవ్వను. క్లూ ఇస్తే చెప్పేస్తారు. మీరు కూడా నా పార్టీనే, నేను అంతే. క్లూ ఏమన్నా ఇస్తే చాలు, క్వశ్చన్లో ఆ క్లూ ఇచ్చే దాంట్లోనే ఆన్సర్ కూడా ఉంటుంది. మొన్న నేను పెన్ను గురించి అలా క్లూ ఇస్తే మెర్సిగా చెప్పేలే. అవునవును, చెప్పేశారు. అయితే అడగండి ఈరోజు.
మళ్ళీ రిపీట్ చేస్తారా క్వశ్చన్? నేను శుభ్రంగా ఉన్నప్పుడు నల్లగా ఉంటాను, ఓకే మురికిగా ఉన్నప్పుడు తెల్లగా ఉంటాను. ఓకే తప్పకుండా అడుగుతాను. ఏమేమి ఆన్సర్స్ వచ్చినాయో ఇంకా ఏమేమి క్వశ్చన్స్ వస్తాయో కూడా చూస్తాను. నేను ఇవాళ పాత వీడియోలు చూస్తాగా అన్ని. ఓకే తప్పకుండా చూడండి. అలానే లైక్లు చేయండి, షేర్స్ చేయండి. మ్యూజిక్ గో గో అన్నది కూడా నేను చెప్తానని చెప్పండి భవానీ గారికి. తప్పకుండా చెప్తాను. ఓకే 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 అండి, ఓకే అండి. ఇలానే కాల్ చేస్తూ ఉండండి, ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి.